పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ గారు అన్నారు. అటువంటి పల్లెల్లోని సమస్యలను వాటిని అధిగమించి సాధించిన విజయాలను ప్రజాప్రతినిధి యొక్క వాణిని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మన ఊరు మన సర్పంచ్ అనే కార్యక్రమంతో V3 న్యూస్లో మీ ముందుకు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామ సర్పంచ్ యారసాని శివశంకర్ రెడ్డి గారితో ముఖాముఖి. విద్యావంతులు 7 అంకెల జీతం తీసుకున్న యారసాని శివశంకర్ రెడ్డి గారు తన గ్రామ ప్రజలకు తన సేవను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తొలి ప్రయత్నంలోనే సర్పంచ్గా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారితో ముఖాముఖి. తొలి ప్రయత్నంలోనే మీరు సర్పంచ్గా ఎన్నికవడం చాలా సంతోషకరమైన విషయం. మీ యొక్క రాజకీయ నేపథ్యము, మీ కుటుంబ నేపథ్యం గురించి వివరించండి. మాది యాక్చువల్లీ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు విలేజ్. మాది ఈ గ్రామంలో ఒక పెద్ద కుటుంబం అండి. మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ. తాతల తరాల నుండి మాకు మంచి పేరు ఉన్నది. చుట్టుపక్కల దాన ధర్మాలు చేసినాము, చాలా దాన ధర్మాలు చేసినాము. జీరచెరువు గురికి 70 ఎకరాలు, తర్వాత రోడ్లకి నరసింపురం పోయే దారి మాదే. మా ఊర్లో 17 ఎకరాలు బీసీ కాలనీకి ఇచ్చినాము. ఈరోజు దాని పుణ్యమే, ఆ ఓట్ల పుణ్యమే ఈరోజు మా గెలుపుకు మెయిన్ కారణము. అండ్ ఫర్ మీ పాలిటిక్స్ ఇస్ నాట్ ఏ చాయిస్, ఇట్స్ ఎ కంపల్షన్. మా ఫ్యామిలీ తగాదాల వల్ల అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం వదులుకొని రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై ఈ 6 నెలలు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్న తర్వాత ఏదో చేయాలన్న తపన, అది ఏంటా అన్నది తెలియదు. వీఆర్ ఫస్ట్ స్టెప్ వేసినాము, చూద్దామండి దీన్ని ఎంత దూరం పోతుందో. పెట్టిన బాధ్యతను ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పనుకుంటున్నారు? యాక్చువల్లీ మా ఊరు తల్లంపాడు అండి. ఇక్కడ మాకు రెవెన్యూ తక్కువ విలేజ్ అండి. ఇది మాకు బేసికలీ మాకు రెవెన్యూ లేని విలేజ్. అంటే ఫ్యాక్టరీలు ఉండటం కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ ఉండటం కానీ, జిన్నింగ్ మిల్స్ ఇవి మాకు ఏమీ లేవండి. సో కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ లేవు, మాకు ప్రైవేట్ స్కూల్స్ ఏవి లేవు. దీనివల్ల మా ఊరికి గ్రామానికి రాబడి తక్కువ. మా ఓటర్స్ వచ్చేసి 3,350 మంది అండి. అదే జనాభా పరంగా చూస్తే 5,000 చిల్లర ఉంటారండి. సో ఈ గ్రామ పంచాయతీకి మాకు వచ్చే రెవెన్యూ మటుకు ఓన్లీ హౌస్ ట్యాక్స్లను, ఇంటి పన్నులు మాత్రమే మాకు రెవెన్యూ జనరేషన్ అండి ఉన్నది. ఒక మైనారిటీ ఇన్స్టిట్యూట్ ఉన్నది, దాని నుండి పెద్దగా ఇన్కమ్ లేదు. ఒక జిన్నింగ్ మిల్ ఉంది, దాని నుండి 17,000 కన్నా సంవత్సరానికి ఎక్కువ రావట్లేదు మాకు రెవెన్యూ. సో బేసికల్లీ మేమేమనుకుంటున్నామంటే రెవెన్యూ జనరేషన్ చేయాలి. ఈ ఊరికి రెవెన్యూ జనరేషన్ అంటే చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పట్టుకురావటం కానీ, ఇప్పుడు మాకు నేషనల్ హైవే పడుతుంది అదృష్టం కొద్దీ. సో మాకు రెవెన్యూ జనరేషన్ కదా ఒక మెయిన్ సోర్స్ అవుతుంది అనుకుంటున్నాం. పెట్రోల్ బంక్ ముందుకు వస్తున్నారు జనాలు. సో ప్లాటింగ్ జరుగుతున్నది, వెంచర్స్ వచ్చినాయి మాకు. సో వన్స్ ఈ రెవెన్యూ స్టార్ట్ అయితే వీ వాంట్ టు మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ సీసీ రోడ్స్, శానిటేషన్ వర్క్ మీద అండి. ఈ గ్రామం పెద్దదైపోవటం వల్ల మాకు సీసీ రోడ్లు చాలా తక్కువ ఉన్నాయి. బీసీ కాలనీ అని మా దగ్గర మెయిన్ కాలనీ ఉంటుందండి. ఆ కాలనీలో సీసీ రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ లేవు. సో మా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే అక్కడ సీసీ రోడ్లు వేయటము, సైడ్ డ్రైన్లు కట్టడం. మీరు గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్రామానికి చేసిన అభివృద్ధి పనులు గురించి? మేము గెలిచిన మొదటిసారి గెలవంగానే ఇమీడియట్గా చేసిన ఫస్ట్ పని ఏంటంటే వికాస్ డిగ్రీ కాలేజ్ వాళ్ళతోటి టైఅప్ అయి వీ హ్యావ్ డన్ NSS నేషనల్ సర్వీస్ ప్రోగ్రామ్ కింద, సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ కింద ఊళ్ళోని స్ట్రీట్ క్లీనింగ్, డ్రైనేజ్ క్లీనింగ్ చేసినామని. చెత్త అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లైక్ మూఢనమ్మకాల మీద ప్రతి ఇంటింటికి తిరిగి ఆ పిల్లల సహాయంతో చెత్త క్లీన్ చేయడం వల్ల లాభం, నాన్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వల్ల ప్లాస్టిక్ ఎందుకు వాడకూడదన్న దాని మీద, ప్లస్ మూఢనమ్మకాల మీద ఊరి మొత్తం ప్రచారం చేసినాము. దాట్స్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్. దాని తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంటింటికి చెత్త బుట్టలు డిస్ట్రిబ్యూట్ చేసి సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్, వెట్ వేస్ట్ను ప్లాస్టిక్, డ్రై వేస్ట్. వెట్ వేస్ట్ మనం ఎట్లయినా మాకు పొలాలలో వాడుకుంటాము. సో డ్రై వేస్ట్ మాత్రం కలెక్ట్ చేయడానికి రిక్షాలు పెట్టి ఇంటింటికి చెత్తబుట్టలు డిస్ట్రిబ్యూట్ చేసినామని. థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ విత్ తలసేమియా వ్యాధిగ్రస్తుల కొరకు మా ఊరి నుండి యూత్ పిల్లలందరం కలిసి ఒక 55 మంది వరకు 55 యూనిట్స్ వీ హ్యావ్ డొనేటెడ్ ఫర్ తలసేమియా పిల్లల కొరకు.
దెన్ మదర్ తెరీసా ఫౌండేషన్ ద్వారా కలిసి 600 మందికి ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించి ఫ్రీ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ చేసినామండి. దాని తర్వాత మళ్ళీ చలివేంద్రం పెట్టినామండి. ఎవ్రీ వేసవి కాలంలో చలివేంద్రం పెట్టి ఎవ్రీడే మినరల్ వాటర్, ఓన్లీ సండే మాత్రం వచ్చేసి బటర్ మిల్క్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేసినామండి. ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఇవి. శివశంకర్ రెడ్డి గారు, మేము మీ గ్రామంలో పర్యటించడం జరిగింది. చెత్త ఎక్కువగా కనిపించింది, అదేవిధంగా రోడ్లు కూడా బురదమయంగా ఉన్నాయి. దీనికి గల కారణం సార్? రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అండి. ఇది 6 నెలల్లో చేసే పని కాదండి. మా ఊరికి మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినాము, రెవెన్యూ లేని విలేజ్ అని చెప్పి. సో మేము ఇది మా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. మా ఎమ్మెల్యే గారు, స్పెషల్లీ కందాలు పెందరెడ్డి గారు, వారి దృష్టికి తీసుకెళ్తే సీసీ రోడ్లు అన్నీ శాంక్షన్ చేస్తాము, సైట్ డ్రైన్లు శాంక్షన్ చేస్తామన్న మాట ఇచ్చినారు. ఇదే కాక ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వీ హ్యావ్ గివెన్ ఎ రిప్రజెంటేషన్ టు కలెక్టర్ ఆల్సో. కలెక్టర్కి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా పంపించినాము. సో గవర్నమెంట్ హ్యాస్ కాల్ ఫర్, గవర్నమెంట్ కూడా పిలిచిందండి. ఈ ఊర్లో ఎన్ని రోడ్లు సీసీ రోడ్లు లేవు, సైట్ డ్రైన్స్ లేవు, ఏం లేవని. సో మానవ ప్రయత్నం మొదలుపెట్టినాము. వచ్చిన 6 నెలల్లో మాకు సాధ్యమైనంత వరకే కృషి చేయగలిగినాము. ఆల్రెడీ ఇప్పుడు 4 లక్షల రోడ్ ఒకటి శాంక్షన్ అయింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్స్ఎంపీ నిధుల ద్వారా. అది వర్క్ ఇవాళే స్టార్ట్ అయినదండి. అది కాక మళ్ళీ మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్లనే మీకు ఈ మాత్రం తక్కువ చెత్త కనిపిస్తుందని. ఇంత ముందర చూడాల్సింది చెత్త అనేది ఎంత ఉండదు అన్నది ఇప్పుడు చాలా వరకు బెటర్. సో మాకు ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజీఎస్ నుండి పారిశుద్ధ్య వర్క్ అనేది తీసేసిందండి. దానివల్ల మాకు ఇప్పుడు రెవెన్యూ లేకపోవడం, జనరల్ ఫండ్ అనేది మా ఊరికి 4 లక్షలే ఉందండి. దానివల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు రిక్రూట్ మోర్ పీపుల్. మేము పీపుల్ని మోర్ చేసుకోలేకపోతున్నాము. ఉన్న బడ్జెట్లో 4-5 వేల మంది ఊరు విలేజ్కి 4 ఎంప్లాయీలను పెట్టి నడుపుతున్నామండి మేము. అది వాళ్ళే పంప్ ఆపరేటర్లు, వాళ్ళే గుమస్తాలు, వాళ్ళే స్వీపర్లు. సో మీరు అర్థం చేసుకోండి, ఇంత పెద్ద ఊరికి 4 చేయడం చాలా కష్టము. వీ హోప్ మా ఎమ్మెల్యే గారు మా వర్డ్స్ వింటున్నారు, మాకు సపోర్ట్ చేస్తారు. పార్టీ మారినాను, మా మీద అభిమానం సార్కి ఉంది, సార్ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామండి. పంచాయతీ సెక్రటరీకి చెక్ పవర్ రద్దు చేసి ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఇవ్వడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. దాని యొక్క ప్రభావం మన గ్రామ పంచాయతీ పైన ఎంత మేర ఉంది? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏమీ లేదండి. ఎందుకంటే ఇది బేసికల్లీ అధికార కేంద్రీకృతం గురించి. ఊర్లో 2 పవర్ సెంటర్స్ ఉండకూడదు. వైస్ ప్రెసిడెంట్, సర్పంచ్ ఇద్దరికి చెక్ పవర్ ఉంటే ఒకళ్ళు ఎస్ ఒకళ్ళు నో అంటే ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో పాత గవర్నమెంట్ ఆలోచించి సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగినది. ఒక గవర్నమెంట్ అఫీషియల్, ఒక ప్రజాప్రతినిధి ఇద్దరు ఉంటే కోఆర్డినేషన్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగినది. కానీ ఈ మన అసెంబ్లీ, మన ముఖ్యమంత్రి గారు కాదు, ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉంటేనే ఇంకా మంచిగా బ్యూరోక్రసీని ఇరాడికేట్ చేసి ఫాస్ట్గా చేయవచ్చు పనులన్న ఉద్దేశంతో వారి ఉద్దేశం అది. సో బేసికలీ ఇట్స్ హాఫ్ గ్లాస్ ఫుల్, హాఫ్ గ్లాస్ ఎంటీ అండి. అంటే ఒక గ్లాస్ తీసుకుంటే నీళ్ళు నాకు సగం నిండుకు కనిపిస్తుంది, మీరు సగం ఎంటీ అనొచ్చు. సో కొంతమందికి ఆ కేంద్రీకృతం అనేది 2 పవర్ సెంటర్లు ఇష్టం లేదు. కానీ మాకు ప్రాబ్లం లేదండి. మా ఊళ్ళో మేము కలుపుకొని పోతాము. మా వైస్ ప్రెసిడెంట్ కూడా విజ్ఞతగా గమనించి తను కూడా కోఆపరేషన్ పర్వాలేదు బాగానే ఇస్తున్నారు. సో హోప్ సో ఇట్ వర్క్స్ అవుట్ వెరీ వెల్ ఫర్ అస్. కోఆర్డినేషన్ కూడా బాగుంటుందని కోరుకుంటున్నాము. అండ్ మేజర్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంతవరకు చెక్ పవర్ రాలేదు, వచ్చింది అంటున్నారు. మా స్పెసిమెన్ సిగ్నేచర్లు ఇవన్నీ తీసుకెళ్లారు, కానీ ఇంతవరకు అయితే వీ హ్యావ్ నాట్ ఏబుల్ టు పాస్ 1 చెక్ ఆల్సో. ఇంతవరకు ఒక చెక్ కూడా పాస్ చేయలేకపోయాము. సో మా పాత బిల్లులో పెండింగ్ అయింది. పెద్ద గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ. సో బాగానే పెట్టినాము జనాల కొరకు. ఎందుకంటే గెలిపియంగానే ది ఎక్స్పెక్టెడ్ అ లాట్ ఫ్రమ్ అస్. మా నుండి చాలా ఎక్స్పెక్ట్ చేసి కొత్త సర్పంచులు ఎన్నుకున్నారు. ఏదో చేస్తారు, యువకుడు వచ్చినాడు చేస్తాడని. కానీ ఎంతవరకు సాధ్యం అది? మన పరిధిని మించిపోతున్నది. సో ట్రై అయితే చేస్తున్నాము. దీనికి టర్న్ అరౌండ్ కింద మా ఫాదర్ పేరు మీద ఒక NGO స్టార్ట్ చేసి నా ఫ్రెండ్స్, మా ఊరిలోని పెద్ద మనుషులు, యూత్ మెయిన్లీ అందరం కలిసి ఒక NGO స్థాపించి దాని ద్వారా పనులు చేద్దాం అనుకుంటున్నాము. వీ హ్యావ్ డ్రాఫ్టెడ్ ది ఎట్లా పోవాలి ముందుకు అన్నది ఆ NGO మీద చేసినాము. రిజిస్ట్రేషన్కి వీ హ్యావ్ అప్లైడ్. సో ప్రాబబుల్లీ యూ కెన్ సీ, మీరు త్వరలో చూస్తారండి ఆ డిఫరెన్స్ ఏందా అన్నది మా ప్రయత్నం. సార్, మీ ఇంట్లో పచ్చదనం, మీ గ్రామంలో పచ్చదనం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారము ఒక కార్యక్రమం మీ ఊర్లో ఎలా జరుగుతుంది? మా ఇల్లు అంటారా అండి, ఫస్ట్ ఏదైనా మన దగ్గర నుండి స్టార్ట్ అయితే బాగుంటుంది అన్నది మా ఉద్దేశము. సో యూ కెన్ సీ మా ఇల్లు చూడగలుగుతారు. చాలా మొక్కలు నాటినాము ఆల్రెడీ. 6 సీఎం గారు కానీ కొత్త పంచాయతీరాజ్ చట్టం కానీ ఇంటింటికి 6 మొక్కలు నాటాలని ఉంది. సో వీ ఆల్రెడీ స్టార్టెడ్ అవర్ ప్రోగ్రామ్. మీరు చూడొచ్చు, ఆల్రెడీ 3 months to 2 months ఓల్డ్ ఉన్న మొక్కలు ఉన్నాయి.
ఇది వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి గవర్నమెంట్ది, బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆల్సో. కానీ మాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఊరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అడగాలి. అందరూ పూల మొక్కలు పండ్ల మొక్కలకి ఇష్టపడుతున్నారు. అండ్ గవర్నమెంట్ నర్సరీస్లోకి పోతే మనకు అవి దొరకట్లేదు. మెయిన్లీ గూబా, చింత ఇవి ఇస్తున్నారు. అవి కాకుండా వీ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ టేకులు ఇవి ఆల్రెడీ ఇప్పటి వరకు 10,000 మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగినది ఊరు మొత్తంలో. వాటి సంరక్షణ కొరకు ట్రై చేస్తున్నాము. యాజ్ అగైన్ గో బ్యాక్ టు ద ప్రాబ్లమ్ అన్నట్టు మాకు వర్కర్లు తక్కువ. ఎనీవే మాకు ఇది ఈజీఎస్ కేంద్రం నిధులు బాగానే నడుస్తుంది. ప్రోగ్రామ్ అయితే బాగానే నడుస్తుంది. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము కూడా మొక్కలు పెంచడానికి ట్రై చేస్తున్నామండి. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు వెళ్ళే మార్గం ఇది. చిన్న పిల్లలు ఈ దారి గుండా ఈ స్కూల్కి రావాలి. ఈ రోడ్డు చూస్తే అధ్వానంగా ఉంది. దీనిపై మీరు తీసుకునే చర్యలు? ఈ స్కూల్ పెట్టి 50 సంవత్సరాలు అవుతుందండి. ఈ గత పార్క వర్గానికి కూడా తెలుసు. ఇట్స్ నాట్ ఎ బ్లేమ్ గేమ్ బేసికల్లీ. అదేదో సినిమాలో చెప్పినట్టు చిన్నపిల్లలకు ఓటు లేదని ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని. కాకపోతే మేము వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ కింద చేద్దామంటే మాకు చెక్ పవర్ లేక మా చేతులు కట్టేసినారు. కానీ మేము ఆల్రెడీ స్పోక్ విత్ అన్ ఎన్జిఓతో మాట్లాడినాము. ప్లస్ మా ఊర్లో కొంచెం పెద్ద మనుషులు వచ్చి మేము ఇస్తామన్నారు. దీనికి మొత్తము 5 లక్షలు పడుతుందండి. మొత్తము 100 మీటర్స్ ఉందండి అక్కడ నుండి ఇక్కడ వరకు. ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి కొలత తీసుకుపోవడం జరిగినది. ఈ ఇండిపెండెన్స్ డే రోజు పిల్లలకి అదే ప్రామిస్ చేసినాను, ఫస్ట్ మీకు చేసే పని ఇదేనమ్మా అని. సో యూ కెన్ సీ 3 months లోపల మీకు ఈ రోడ్డు వస్తుంది. ప్లస్ ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే మాకు ఇక్కడ బోర్ వేస్తే ఆల్వేస్ ఉప్పు వాటర్ వస్తుందండి. పాపం చిన్నపిల్లలు ఉప్పు వాటర్ తాగలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేను నా పర్సనల్ దాంతో ప్లస్ గ్రామ వీళ్ళతో కలిసి పైప్ లైన్ తవ్వించి వీళ్ళకి మంచినీటి పైప్ లైన్ ఇద్దామనుకుంటున్నాము. అండ్ యాజ్ యూ నో గవర్నమెంట్ మిషన్ భగీరథ కంపల్సరీ స్కూల్స్కి ఇవ్వాలని. కానీ మా ఊర్లో సగం మిషన్ భగీరథ వర్క్ జరిగి ఆగిపోయిందని ఇంతవరకు ఈ స్కూల్ వర్క్ అయితే తవ్వలేదు. నేను వాళ్ళకి రిపీటెడ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చినాను. భగీరథ వాళ్ళు వచ్చి ఈ స్కూల్కి ఇంతవరకు అయితే వాటర్ కనెక్షన్ ఇవ్వలేదండి. పేరు మీద స్టార్ట్ చేయబోయే ట్రస్ట్ ద్వారా మీరు గ్రామంలో ఎటువంటి సేవా కార్యక్రమం చేయాలి? మెయిన్గా మేము కాన్సన్ట్రేట్ చేసుకునేది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. అది కాక యూత్కి జాబ్ ఫెసిలిటీస్, జాబ్ ఆపర్చునిటీస్. యాజ్ ఐఎమ్ ఫ్రమ్ అనే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినంత వరకు నాకు ఐడియా ఉంది. ఇంకా వీళ్ళ దాని మీద ఎట్లా డెవలప్మెంట్, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేస్తే జాబ్స్ ఎలా వస్తాయి అనేది మెయిన్ కమ్యూనికేషన్. నౌ ఇట్ ఈస్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీలో దే ఆర్ లుకింగ్ ఎట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బేసికల్లీ. అండ్ ఇంకోటి ఒకటి ఉందండి, మనం ఏమి ఇంజనీరింగ్ చేసినా ఫైనల్గా సాఫ్ట్వేర్కి పోవచ్చు. సివిల్ ఇంజనీర్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో దానికి కావాల్సిన బేసికల్ స్ట్రక్చర్ ఏంది, హౌ యూ బిల్డ్ యువర్ పర్సనాలిటీ టువర్డ్స్ యువర్ గెటింగ్ జాబ్కి. సో దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి యూత్ని ఓన్ చేసుకొని మేము ఆ యూత్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దామని. నాట్ ఎడ్యుకేషన్ డజంట్ మీన్ చదివేయటమని. ఓవరాల్ డెవలప్మెంట్, క్వాంట్ మీద, అనలిటికల్ మీద, హౌ టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ అన్నది నా స్పెషలైజేషన్. నాది జనాలకి ఎలా యూస్ఫుల్ అవుతుందా అన్నది అది ఒకటి ట్రాన్స్ఫర్ చేద్దామని. ఇంకొకటి ఉమెన్ ఎంపవర్మెంట్. బేసికలీ ఉమెన్ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటము, హౌ వాళ్ళు సొసైటీలో థ్రెట్స్ని ఎలా ఓవర్కమ్ కావాలని. యూ హ్యావ్ బీ సీయింగ్ లైక్ వాళ్ళకి రోజు రేప్ కేసెస్ కానీ, హెరాస్మెంట్స్ కానీ లేడీస్ మీద దిన్ బై దిన్ రోజుకి పెరిగిపోతున్నాయండి. సో ట్రైనింగ్ దమ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్, ప్రొటెక్టింగ్ దెమ్ సెల్ఫ్స్, వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అండ్ బేసికలీ ఐ స్ట్రాంగ్లీ 50% రిజర్వేషన్ అనేది ఫీమేల్కి ఉండాలనేది ఐ స్ట్రాంగ్లీ వాయిస్ ఫర్ ఇట్. అండ్ లేడీస్కి వాళ్ళని ఆ విధంగా ఎంపవర్ చేసి వాళ్ళకి జాబ్స్ వస్తే ఇంటికి దీపం ఇల్లాలంటారండి బేసికలీ. సో అమ్మ కానీ ఇల్లాలు కానీ సుఖంగా ఉంటేనే ఆ ఇల్లు సుఖంగా ఉంటుంది. తను రెవెన్యూ జనరేట్ చేయగలిగిందంటే ఆ ఇల్లు రియల్గా ప్రాస్పరస్ అవుతుంది. సో మేము వాళ్ళని ఆ విధంగా ముందుకు తీసుకెళ్దాము. వాళ్ళకి ఎలా ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయగలుగుతారు. కాలంలో మాకు కుట్టు మిషన్లు ఇవ్వాలని లేదండి, కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళని ఏదో కన్ఫైన్ చేయాలని కాదు. మోర్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి ఎంపవర్మెంట్ చేసి వాళ్ళలో వాళ్ళు సస్టైనబిలిటీ తీసుకురావాలనేది మా కాన్సెప్ట్ అండి. ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాళ్ళకి ఏమన్నా కావాల్సి తిరగలేరు కదా వాళ్ళు బేసికలీ. సో వాళ్ళ తరఫున మేమే పోయి మా యూత్ పోయి వాళ్ళ తరఫున అప్లికేషన్స్ పెట్టి వాళ్ళని ఎంపవర్ చేద్దామన్న మెయిన్ ఉద్దేశం అండి. అండ్ బేసికలీ వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లైక్ వచ్చి రోడ్లు వేస్తారా, సీసీ కాలువలా అంటే అది మెయిన్ గవర్నమెంట్ డ్యూటీ అండి. అది ఒక సీసీ రోడ్ వేయాలంటే 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. దాని బదులు ఐ కెన్ మేము పోయి ఒక 10 మంది అమ్మాయిలకు మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్ చేసి జాబ్ తెప్పగలుగుతాం. సో మేము మోర్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్.
అంబేద్కర్ కుమార్. మీరు ఇంతకుముందు ఏం చేస్తుండేవారు? నేను తల్లంపాడు వైస్ సర్పంచ్ చేసే గతంలో. విద్యావంతులైన యారసాని శివశంకర్ రెడ్డి గారిని మీరు ఎన్నుకున్నారు. వారి ఆలోచనలు, మీ యొక్క సహకారం ఏ విధంగా ఈ ఊరిని అభివృద్ధి బాటలో పట్టించాలనుకుంటున్నారు? తల్లంపాడులో గతంలో మేము చేసాము. గత సర్పంచులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండేది. అభివృద్ధి అనేది అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు తల్లంపాడులో యారసాని శివశంకర్ రెడ్డి గారు 6 నెలలైంది ఇవాళ సర్పంచ్గా అయ్యి. 6 నెలల్లో చెక్ పవర్ ప్రభుత్వం తరఫున చెక్ పవర్ ఎంత మటుకి రాలే. చెక్ పవర్ రాకున్నా కానీ సొంత నిధులతో కనీసం 5 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ దాకా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతోని చెక్ పవర్ రాకుండా గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది వాళ్ళ సర్పంచ్ గారు. ఇంకో విషయం ఏంటంటే 6 నెలల్లో మంచి మంచి ప్రోగ్రామ్స్, రక్తదానం కానీ, వైద్య శిబిరాలు కానీ, మరి ప్రజలకి హెల్త్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ముందుండి ఇవాళ సొంత నిధులతో కానీ నడిపిస్తున్నాడు గ్రామాన్ని. అభివృద్ధి బాటలో ఇవాళ నడిపిస్తున్నాడు. ముఖ్యంగా ఇవాళ సర్పంచ్ గారు ఎస్సీ కాలనీల మీద మంచి దృష్టి పెట్టారు. ఎందుకంటే ఎస్సీ కాలనీలు ఇవాళ వెనకబడి ఉన్నాయి బాగా. ఎస్సీ కాలనీల మీద బాగా దృష్టి పెట్టారు. ఇవాళ సర్పంచ్ గారు వచ్చిన తర్వాత గ్రామంలో సిల్టులు తీయటం కానీ, పారిశుద్ధ్యం కానీ, మరియు త్రాగునీటి విషయంలో కానీ ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఉన్నాయి. ఇవాళ ప్రతి విషయంలో కూడా గ్రామాభివృద్ధిలో ముందుండి నడిపిస్తున్నారు. ఇంకా ఇలానే సర్పంచ్ గారు ఇంకా అభివృద్ధి చేయాలని మా ఊరిని మేము కోరుకుంటున్నాము. ఊరికట్ట మోహన్ రావు, మీ యొక్క పదవి సార్? నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ గారి నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? గ్రామంలో వికలాంగులు 130 మంది దాకా ఉన్నామండి. ఇంతకుముందు గత పాలక వర్గంలో ఉన్నప్పుడు మా వికలాంగులకు ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు మా సర్పంచ్ గారు వచ్చాక మా వికలాంగులపై ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పి భావిస్తున్నాము. ఇంతకుముందు వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు ఎన్జిఓ కొత్తగా ఎన్జిఓలు స్టార్ట్ చేశారట. మా సర్పంచ్ గారి ద్వారా ఆ ఎన్జిఓ వాళ్ళకి చెప్పి మాకు ఇప్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మీరు ఉపాధి గురించి మాట్లాడుతున్నారు. మీరంటే మీ ఉపాధి అవకాశం ఒక పెన్షనే కాకుండా మీరు మీరు స్వయంగా కొంత సంపాదన కోసం మీరు ఒక ఉపాధి అడుగుతున్నారు. అయితే గ్రామంలో ఇంతకుముందు వాటర్ షెడ్ పథకం కింద షాపులు ఇచ్చారండి. మా వికలాంగుల కోట కింద నాకు ఒక షాప్ ఎలా చేయమని చెప్పి గతంలో ఎండిఓ గారిని కూడా అడిగాము. అయితే ఆ ఎండిఓ గారి కనుక రోస్టర్ ప్రకారం ఇస్తాము అని చెప్పారు, కానీ ఇంతవరకు ఏమీ లేదు. మా వికలాంగులు కూడా షాప్ పెట్టుకోవడానికి కొంచెం అవకాశాలు కల్పించగలరని సర్పంచ్ గారి ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు అశోక్ అండి. మీ సర్పంచ్ గారి నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? నాకు సర్పంచ్ గారు ఇప్పటివరకు చాలా చేశారండి. మేము క్యాస్ట్ పరంగా వచ్చేసి ఎస్సీ మాదిగా. మాకు ఇక్కడ ఒక ఇంట్లో 4-5 ఉంటున్నాం ఫ్యామిలీ పరంగా. ఇట్లా సంగతి అండి. మాకు ఇట్లా మేము 4-5 ఉంటున్నాం. మాకు ఇట్లా ఇళ్ళ ప్లాట్లు కావాలని అడిగిన తక్షణమే సర్పంచ్ గారు మమ్మల్ని మా బాధలను అర్థం చేసుకొని 1 ఎకరం ల్యాండ్ మాకు ఇచ్చారు. అతి తక్కువ రేట్లో ఇచ్చారు. మేము 16 మందిని దాని ద్వారా లబ్ధి పొందినాము. ఈ సర్పంచ్ గారు వచ్చినాక మాకు ఇంతకుముందు గడిలోకి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. ఇక్కడ ఉన్న అదర్ కాస్ట్ వాళ్ళు కూడా ఎవరు ముందుకి గడి దాటి గోడ దాటడానికి వెళ్ళలేదు. ఈరోజు గడి అంటే మా సొంత ఇల్లు అన్నట్టు గడి ఇంట్లోకి వెళ్తామండి. ఇంకా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. సర్పంచ్ గారు మాకు ఎనీ టైం దానితోనే ఉంటుంది. అతీతంగా వర్గాలకు అతీతంగా గ్రామ పంచాయతీని అభివృద్ధి బాటలో పట్టిస్తున్న యారసాని శివశంకర్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ కెమెరామెన్ భరత్తో నరేష్ కుమార్, V3 News.